షాద్నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చర్చనీయాంశంగా మారింది. చాలామంది బరువు తగ్గడానికి ఈ ఫాస్టింగ్ అనేది ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు ఇదే చాలా ప్రాణాంతకంగా మారుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. సో దీనిపైన మనకు మాట్లాడడానికి మెడికల్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ కార్డియాలజిస్టు శరత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. అసలు నిజంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? అంటే ఒకటి అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైట్ పైన జరిగిన రీసెర్చ్, రైట్? ఫస్ట్ అది అంటే రీసెర్చ్ ఎంత యాక్యురేట్గా జరిగింది అనేది, బికాస్ దట్ ఈస్ వన్ ఏరియా. డైట్ అనేది వన్ ఏరియా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ ఎ రీసెర్చ్. లెట్స్ సే ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు you take, it's like a case control study, which we do, a randomized study. నీకు ఆ కేసెస్ గ్రూప్లో నువ్వు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే లెట్స్ సే 1 year వాళ్ళని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద పెట్టారండి. అంటే నిజంగా ఎంతమంది ఫాస్టింగ్లో ఉన్నారు అనే అసెస్మెంట్ అనేది ఇట్స్ బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆర్బిట్రరీ అండ్ ఇట్స్ ఎ సబ్జెక్టివ్, రైట్? సో ఇట్స్ నాట్ సో ఈజీ టు డూ రీసెర్చ్ ఆన్ దిస్ సబ్జెక్ట్, రైట్? And diet is one area which is very dynamic, because something comes today and it vanishes after 1 year, and something new comes after 1 year. So it is all because of the gaps in the overall research, okay? But what I do acknowledge is this fasting, and ee fasting anedi mana culture lo especially I think that ekadashi fasting something, it is there since ages, okay? And that has been proven. I think that's like 24 hours fasting. So that 24 hours fasting, which has been there from ages in our country, and it was it was also studied to some extent. I think there are some Japanese groups also which studied, and that clearly showed there is a benefit. The benefit is, and it's not about the content which I'm talking, it is only about the fasting, right? Again, this keto fasting, all this stuff is, that is different. I'm only talking about fasting. So 1 day fasting, once a week or once in a fortnight. So what it does, so you're not giving any calories from outside. So what body does, body try to, take energy from all these cells which are going into apoptosis. That is dying cells. All the dying cells are taken as calories by your body cells. So essentially what it does is all the cells which are going to death are removed when you are in fasting. So that has proven that, it has clearly proven that the incidence of cancers are less in those patients, okay? So there is also data, positive data, right, to some extent on fasting. But all the new stuff which is coming is like keto diet, that intermittent fasting with keto diet, low carbohydrate diet, high protein diet. All these things are basically creating some sort of, controversy. I think with whatever data we have as of now, probably we can't conclude anything, okay? So, Kumar, you want to tell something? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది దాదాపు 50% ప్రజలు అనేది ఫాలో అవుతారు. సో ఓన్లీ క్రోమార్బిటల్ పేషెంట్స్ మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది, అందరిపైన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఏం చెప్పారు అసలు ఈ అధ్యయనంలో? Anything you want to talk? ఇది ఇంటర్మీడియట్ ఫాస్ట్. నేను డాక్టర్ కుమార్ నారాయణన్, ఇక్కడ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్స్లో. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ప్రఖ్యాతమైన ఒక ఫాస్టింగ్, ఒక డైట్ హ్యాబిట్గా వచ్చింది మన సొసైటీలో. కానీ దాని గురించి సైంటిఫిక్గా మనం ఏం చెప్పాలంటే ఇప్పటి వరకు కంప్లీట్గా సిస్టమేటిక్గా దాన్ని ఎవరు స్టడీ చేయలేదు పెద్ద పాపులేషన్లో. సో ఏ ప్రక్రియ కొద్ది మందికి వర్క్ అవుతుంది, అది అందరికీ వర్క్ అవుతుందని అవసరం లేదు. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ బాడీ టైప్ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది చాలా పాపులర్ అయింది, చాలా మందిలో ఫాలో చేస్తున్నారు. కానీ జస్ట్ ఇప్పుడు కొన్ని రోజుల ముందే ఒక సైంటిఫిక్ ప్రజెంటేషన్ జరిగింది ఒక అమెరికన్ కాన్ఫరెన్స్లో. దానిలో రిసెర్చర్స్ ఒక అమెరికన్ పాపులేషన్లో 4,000 మందిని పైన స్టడీ చేసి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో చేసే వాళ్ళ మందిని పాపులేషన్లో స్టడీ చేసి, దాన్ని ఫాలో చేసే వాళ్ళలో కార్డియాక్ మార్టాలిటీ అంటే గుండె సంబంధించే మృత్యులు ఒక 90% వరకు ఎక్కువ జరుగుతుంది అని ఒక
రీసెర్చ్ పరిశోధన ఫైండింగ్ వాళ్ళు పెట్టారు. దానిలో మనము ముఖ్యమైన ఏమంటే ఒకటి, అది కంప్లీట్ ఫుల్ పబ్లికేషన్ ఇంకా జర్నల్లో పబ్లిష్ కాలేదు. ఇది అబ్స్ట్రాక్ట్ అంటారు. అబ్స్ట్రాక్ట్ అంటే ఒక ప్రిలిమినరీ ఫైండింగ్, ఒక ఫస్ట్ స్టెప్ ఫైండింగ్ వాళ్ళు కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసింది. సో దాన్ని ఇప్పుడు మీడియా దాన్ని పికప్ చేసుకొని చాలా పాపులరైజ్ చేసింది. కానీ సైంటిఫికలీ మనం చూడాలంటే దాన్ని మనం ఇప్పుడు ఓవర్గా మనము దానికి ఈ స్టేజ్లో ఇంపార్టెన్స్ ఇచ్చేది కష్టం. ఎందుకంటే ఇంకా దాన్ని ఫుల్ పబ్లికేషన్ స్టేజ్కి వెళ్ళే అప్పుడు సైంటిఫిక్ జర్నల్స్ ఎడిటర్స్ దాన్ని చాలా కేర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ని చూస్తారు. దానిలో ఎంత లెవెల్కి అక్యురసీ ఉందని చాలా కేర్ఫుల్గా చూస్తారు. దాని తర్వాతనే అది కంప్లీట్ ఒక పబ్లికేషన్కి యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది బయటకు వస్తుంది. సో ఇప్పటికి ఇది ఒక ప్రిలిమినరీ స్టేజ్ ఫైండింగు. సో దాన్ని మనము ఒక ఇన్ఫర్మేషన్గా పెట్టుకోవాలి. కానీ దీన్ని ఒక్కటే మనం చూసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హానికరమైనది అని మనం కంప్లీట్గా మనం ఈ స్టేజ్లో కంక్లూడ్ చేయలేము. అదే రకంగా మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డెఫినెట్లీ 100% బెనిఫిషియల్ అని చెప్పేది కూడా కష్టం. ఎందుకంటే ఎట్లా మనము హాని ఉందని చెప్పేది కష్టమో అలాంటి మనము ఆ ప్రక్రియ నుంచి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయని పెద్ద పాపులేషన్స్లో సిస్టమేటిక్గా మనము స్టడీ చేయాలి. స్టడీ చేసి అందరు బాడీ టైప్స్కి అన్ని ఏజెస్లో అన్ని టైప్ డయట్స్ ఫాలో చేసే వాళ్ళకి ఇది ఈక్వల్గా బెనిఫిషియల్ ఉంటుందా, డయాబెటీస్ని తగ్గించుతుందా, కొలెస్ట్రాల్ని తగ్గించుతుందా, గుండె రోగాన్ని తగ్గించుతుందా, ప్లస్ ఓవరాల్ మనకు డెత్ అయ్యే ఛాన్సెస్ని ఫ్యూచర్లో తగ్గించుతుందా, ఇవన్నీ కంప్లీట్గా పరిశోధన చేసే మనము ఫైనల్ కన్క్లూషన్ దీనికి చెప్పొచ్చు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి అట్ ప్రెజెంట్ నేను చెప్తానికి ఇంకా ఆన్సర్ మనకు కంప్లీట్గా మన ముందు లేదు, ఇంకా పరిశోధన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఈ రీసెర్చ్ని బేస్ చేసుకొని దీన్ని నమ్మొచ్చా? మీరేం చెప్తారు అంటే లైక్ పేషెంట్స్ కానీ అందరికీ? సో అట్ ప్రెజెంట్ నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో చేయాలంటే మీరు జాగ్రత్తగా స్టార్ట్ చేయాలి దాన్ని. ప్లస్ మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ ఫ్యూ డేస్లో కొంచెం కేర్ఫుల్గా మీ బాడీ రియాక్షన్స్ని మీరే అబ్జర్వ్ చేసుకోవాలి. మీకు దాన్ని ఫాలో చేసి మీకు ఇంప్రూవ్మెంట్గా ఫీల్ అవుతుందా, లేకపోతే ఇంకా మీకు ముందుకైనా ఇంకా వర్స్గా ఫీల్ అవుతుందా, ఇది మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎస్పెషలీ మీకు షుగర్ ఉంది అంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఇవి మీరు చాలా కేర్ఫుల్గా చూడాలి. ఎందుకంటే ఎస్పెషలీ షుగర్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు లాంగ్ టైం ఫాస్టింగ్ చేసుకుంటే షుగర్ చాలా పడిపోయి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్పెషలీ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వేరే రోగానికి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఎస్పెషలీ ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఇనిషియలీ స్టార్ట్ చేసే ఫ్యూ డేస్లో వాళ్ళ రెస్పాన్సెస్ని మన సెల్ఫ్ అబ్జర్వేషన్ ఎట్లా రియాక్ట్ అని చాలా కేర్ఫుల్గా చూసుకొని మళ్ళీ వాళ్ళకి సూట్ అవుతుందంటే వాళ్ళు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఏమైనా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుందంటే దాన్ని స్టాప్ చేసేసి వాళ్ళు డాక్టర్తో డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ బి డన్ అండర్ గైడెన్స్. వాళ్ళ రీసెర్చ్లో మెయిన్గా చెప్పింది గుండెకి సంబంధించి 90% వచ్చే ఛాన్సెస్. సో మీకు దీని గురించి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. సో మీరేమంటారు దీనిపైన? యాజ్ ఆఫ్ నౌ ఆ రకంగా మనం ఇంతకు కుమార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కంక్లూడ్ చేయలేము. ఇట్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ వచ్చింది. ఆ అబ్స్ట్రాక్ట్ హ్యాస్ టు గో త్రూ ఆల్ ద పీర్ రివ్యూ అండ్ డిఫరెంట్ పీపుల్ హ్యాస్ టు రివ్యూ. డేటా కలెక్షన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ఆల్ ద బయాసెస్, ఓకే. సో ఆ బయాసెస్ అన్నీ చూడాలి, కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అవేమైనా ఉన్నాయో చూడాలి. అవన్నీ చూసిన తర్వాత కానీ we can't talk completely about it. So as of now అంటే మనం అటు ఇది మంచిదని చెడుదని ఏ కంక్లూజన్ తీసుకోవాల్సిన అవసరం ఇంత ఇమ్మీడియట్గా లేదు. లెట్ us వెయిట్ అండ్ వాచ్. మొత్తం డేటా అది పీర్ రివ్యూ అయ్యి అన్నీ మనకి బయాసెస్, కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ డిఫైన్ అయిన తర్వాత దెన్ వీ కెన్ కమ్ టు కంక్లూజన్. అది మనకి ఫుల్ డేటాని రివ్యూ చేసిన తర్వాత we can go through it. మనం కంక్లూజన్ కి రావచ్చు. Yes. Mostly we will reach some conclusion. దానిలో ఒక్క కేర్ఫుల్ మ్యాటర్ ఏం చెప్పాలంటే ఈ రీసెర్చ్ కంప్లీట్లీ అమెరికన్ పాపులేషన్లో జరిగింది. వాళ్ళు బాడీ టైప్ వేరే, వాళ్ళు జెనెటిక్ సిస్టమ్స్ వేరే, వాళ్ళు డయట్ టైప్స్ వేరే. సో ఇంకా మనం ఫుల్ పేపర్ వచ్చే తర్వాత కూడా ఆ ఫైండింగ్స్ని కంప్లీట్గా మనం తీసి మన ఇండియన్ పాపులేషన్కి, మన డయట్కి, మన లైఫ్ స్టైల్కి కంప్లీట్గా 100% మనం దాన్ని అట్లనే ఒప్పుకోవచ్చు అనేది కూడా చెప్పేది కష్టము. సో అలాంటి రీసెర్చ్ని ఉంటే మనం దాన్ని ఒక జాగ్రత్తగా తీసుకొని మనము ఇక్కడ మన ఓన్ సొసైటీలో ఆ టైప్ రీసెర్చ్ని మళ్ళీ మనం కేర్ఫుల్గా చూసి దాని తర్వాత ఫైనల్ కన్క్లూషన్కి రావాలి. సో ప్రస్తుతానికి వాళ్ళు ఓన్ నార్మల్ పాపులేషన్ని తీసుకొని అక్కడ ఎవరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో చేస్తున్నారో వాళ్ళని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకుండా మందులతో కంపేర్ చేసి ఇలాంటి ఒక
ఫైండింగ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ ఫైండింగ్స్ని మనం జాగ్రత్తగా తీసుకొని మన సొసైటీలో కూడా అదే సేమ్ రీసెర్చ్ చేసి సేమ్ ఫైండింగ్స్ వస్తున్నాయా చూసే తర్వాతనే మనం ఫైనల్ కన్క్లూషన్కి వెళ్ళాలి. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరుంటాయి, మన వేరుంటాయి, కానీ దీన్ని బేస్ చేసుకొని ఎందుకు ఇలా సర్క్యులేట్ అవుతుంది? అది యూ హావ్ టు ఆస్క్ మీడియా, నాట్ మీ. సో ఓవరాల్గా చూసుకోవచ్చు, అమెరికన్ ఫుడ్ హ్యాబిట్స్ వేరు ఉంటాయి అండ్ ఇండియానికి వచ్చేసరికి మనది వేరు ఉంటుంది. సో ఓన్లీ ఏదైతే రీసెర్చ్ని బేస్ చేసుకొని ఇది మొత్తం సర్క్యులేట్ అవుతుంది అండ్ దీనికి ఇంకా కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు రీసెర్చ్ ఎవరి మీద చేశారు, హెల్తీ పర్సన్స్ మీద చేశారు, క్రోమార్బిటల్ పర్సన్స్ మీద చేశారు, దాన్ని బట్టి అది మొత్తం డీటెయిల్స్ అని బయటకు వస్తే మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సో ఇప్పుడే దీనిపైన ఏం మాట్లాడలేమని ఒకవైపు వైద్యులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ పరిచయంతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.